పీఎం కిసాన్ 22వ విడత ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే అందుతుందండి. అంటే ఫార్మర్ రిజిస్టర్ ఐడి అంటే రైతు గుర్తింపు సంఖ్య అనేది ప్రతి ఒక్క రైతుకి ఉండాలండి. ఇది సచివాలయానికి వెళ్తే రైతు భరోసా కేంద్రంలో అయితే మీకు ఈకేవైసీ తీసుకొని చేస్తారు. సో, మీరు మీ మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానండి. మీకు గుర్తింపు నెంబరు మీ పేరు మీద ఆ నెంబరు మీకు ఐడి జనరేట్ అయిందా లేదా అనేది ఇది ఎలా చెక్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను. సో, అలా మీరు మీ మొబైల్‌లోనే చెక్ చేసుకోండి. గుర్తింపు ఐడి లేకపోతే గనక మీరు వెంటనే సచివాలయానికి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మీ మొబైల్‌లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రైతు గుర్తింపు కార్డు కోసం అయితే కార్డ్ ఇవ్వరండి. ఐడి అయితే వస్తుంది. మీ ఆధార్ నెంబర్‌పై అయితే ఒక ఐడి అయితే క్రియేట్ అవుతుంది. సో, ఆ నెంబర్ రైతు గుర్తింపు నెంబర్ కోసం అయితే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయాలి. పీఎం కిసాన్ 22వ విడత మార్చి మొదటి వారంలో అయితే అందబోతుందని సమాచారం. ఇది అధికారిక ప్రకటన అయితే కాదండి. కానీ మార్చి ఫస్ట్ వీక్‌లో అయితే కంపల్సరీ అందుతుంది. అలాగే 2019 రెండో నెల 1వ తేదీ తర్వాత ఎవరైతే ఈ ల్యాండ్‌కి సంబంధించి ఓనర్‌షిప్ మార్చుకున్నారో ఆ రైతులందరికీ కూడా పీఎం కిసాన్ 22వ విడత అయితే ఆగిపోవడం అయితే జరుగుతుందండి. రైతు గుర్తింపు సంఖ్య కోసం అయితే నమోదు చేసుకోవడానికి ఇంకా చివరి తేదీ ఫిబ్రవరి 28 వరకునే ఉందండి. అంటే ఈరోజు 25వ తేదీ, ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఫిబ్రవరి 28వ తేదీతో అయితే నిలిపివేస్తున్నారు కాబట్టి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేని రైతులు ఉంటే గనక ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోండి. పీఎం కిసాన్ 22వ విడత వచ్చే వారంలో అందబోతుంది కాబట్టి అంటే మార్చి మొదటి వారంలో అందబోతుంది కాబట్టి ఇంకా త్వరగా నమోదు చేసుకోండి రైతులందరూ కూడా. అలాగే ఈ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే అప్డేట్ మీకు వీడియో చేస్తానండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.